దేవుడట రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు మహాదశ ఇచ్చాడు. అంటే గొప్ప స్థితి ఇచ్చాడు, గొప్ప స్థాయి ఇచ్చాడు, గొప్ప అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని ఏమిటి చేత పట్టుకుని ఏం చేస్తున్నాడు నెబుకద్నెజరు? ఎవరిని చంపగోరెనో వారిని చంపాలి, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చిస్తున్నాడు, ఎవరిని పడగొట్టాలనుకుంటున్నాడో పడగొట్టేస్తున్నాడు, ఎవరిని ఏమిటి అగ్నిలో పడేయాలనుకుంటున్నాడో పడేస్తున్నాడు. అంటే తన ఇష్టరాజ్యంగా చేస్తున్నాడు కనుక ఏమండి దేవుడు నెబుకద్నెజరుకి ఏమి ఇచ్చాడో చూద్దాం 20 వచనంలో. అయితే అతడు మనసును అతిశయించి బలత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అంటే రాజైనటువంటి నెబుకద్నెజరు తనకు తాను హెచ్చించుకున్నందుకు ఘనత తగ్గించేశాడు. దేవుడే తగ్గించేశాడు నెబుకద్నెజరును. అధికారం ఉందని, హోదా ఉందని, మంచి స్థితి ఉందని ఏమంటే నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తావా? ఎవరిని చంపాలనుకున్నావు వారిని చంపేస్తున్నావు, ఎవరిని పడగొట్టాలనుకున్నావు వారిని పడగొడుతున్నావు, ఎవరిని హింసించాలనుకుంటున్నావు వారిని హింసించేస్తున్నావు. కనుక నీ ప్రభుత్వాన్ని, నిన్ను, నీ ఘనతను పోగొట్టాడు. నెబుకద్నెజర్ జీవితంలో జరిగినటువంటి ఆ సంఘటనను దానియేలు తన కుమారుడైనటువంటి బెల్షస్సరుతో మాట్లాడుతున్నాడు. నీ తండ్రికి దేవుడు ఎంత అధికారం ఇచ్చాడు, ఇంత హోదా ఇచ్చాడు, దాన్ని ఏమండి నీ తండ్రి ఏం చేశాడు తెలుసా? మనసున అతిశయపడి కఠినుడుగా మారాడు. ఏమండి ఎవరిని లెక్క చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు గనుక ఇదిగో ఏమండి 20 వచనంలో మనం చూస్తున్నాం. అయితే అతడు మనసున అతిశయించి బలత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టినప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడాయను. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వల్ల గడ్డి మేయచ్చు ఆకాశపు మంచు చేత తడిచి శరీరము కలిగినటువంటి వాడాయను. అంటే దేవుడు అధికారం ఇచ్చాడు గనక, మంచి స్థితి ఇచ్చాడు గనక, మంచి హోదా ఇచ్చాడు గనక, కూర్చోడం మంచి సింహాసనం ఇచ్చాడు గనక నా ఇష్టం నాకు నచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తాను, నచ్చినట్టుగా నేను నడుచుకుంటానంటే దేవుడు అంటాడు పిల్లరా నెబుకద్నెజరు జీవితంలో గడ్డి మేసేటట్టు చేశాడు. దీనికి కారణం ఏంటి? గడ్డి తిని బతకటానికి కారణం ఏమొచ్చింది? హెచ్చించుకున్నాడు, తగ్గించుకోలేదు కనుక, తనకు తాను వినయము విధేయత చూపలేదు కనుక అడవి గాడిదల మధ్య బ్రతుకుచు పశువులంటి మనిషి కలిగినటువంటి వాడై గడ్డి మేసేటట్టు